హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక డైటింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మూంగ్ దాల్ కట్లెట్. సో హై ప్రోటీన్స్, అలాగే దీనికి మొత్తం 350 క్యాలరీస్ ఉంటుంది. ఈ ప్లేట్లో మొత్తం నేను 7 కట్లెట్స్ చేశాను కాబట్టి టోటల్గా మీకు 350 క్యాలరీస్ ఉంటాయి. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, హెల్దీ కూడా. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్. దీనికోసం ముందుగా నేను మూంగ్ దాల్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నా. తర్వాత వాటిని మళ్ళీ మంచినీటితో క్లీన్ చేసి పక్కన తీసి పెట్టుకున్నా. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం మూంగ్ దాల్ వేసుకున్నాను. వేసుకొని తర్వాత దాంట్లోకి తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా, తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పెప్పర్ కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని దాన్ని ఇలా కచ్చా పచ్చగా దాన్ని మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేయకండి. సో దాన్ని మరీ పేస్ట్లా చేస్తే బాగోదండి కట్లెట్. ఇలా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకోండి. తర్వాత దాంట్లోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం మనకి కట్లెట్లా రావాలి కాబట్టి దాంట్లోకి కొంచెం ఏం చేయాలంటే శనగపిండి వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. సో మనం ఎక్కడ కూడా వాటర్ కలపలేదు. మీకు ఆనియన్స్లో దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది, వాటర్ని యాడ్ చేయకండి. సో ఇలా చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వాటిని కట్లెట్లా ఇలా చేసుకోవాలి. చేసుకొని సో చూసారు కదా, కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కొంచెం మందంగా ఉండేది ఏదైనా ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కాలండి. ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ కానీ గీ కానీ తక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి బాగా హీట్ ఎక్కాలి. సో హీట్ ఎక్కాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ లేదా ఒక 2 టీ స్పూన్ గీ వేసుకోండి. గీ వేసుకొని లేదా బటర్ అయినా వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని కట్లెట్లా చేసుకొని వాటిని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టండి. తర్వాత మనం చాలా తక్కువగా బటర్ కానీ గీ కానీ యూజ్ చేస్తాం కాబట్టి వాటిపైన మూత పెట్టి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి కుక్ చేయడానికి. ఇలా కొంచెం అయ్యాక వాటిని టర్న్ చేసుకోండి. సో ఇలా 2 వైపు కూడా ఫ్లిప్ చేసుకుంటూ వాటిని కుక్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, వాటికి మనం బటర్ కానీ గీ కానీ తక్కువలో మనం యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది. సో దానిపైన మూత పెట్టుకుంటూ 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో హెల్త్కి హెల్త్ అండి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ప్రోటీన్ బాగా వస్తుంది మీకు ఇవి తీసుకోవటం వల్ల. టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది, మీకు ఆకలి అనేది వేయదు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి ప్రిపేర్ అయ్యాక దీంతో పాటు మీరు పుదీనా పచ్చడితో తిన్నారంటే చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఏం లేదండి, జస్ట్ నేను పుదీనా కొంచెం పెరుగు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం పెప్పర్ అలాగే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టా, అంతే, కొంచెం వాటర్ వేసి. సో దాంతో తీసుకుంటే మీకు టమ్మీ ఫుల్గా ఉండే హెల్దీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ రెడీ అయిపోతుంది. సో మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. నా ఛానల్లో చాలా డైటింగ్ రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.